ఓకే. రేపు మా సెకండ్ యానివర్సరీ అండి. పెళ్ళి 2 ఇయర్స్ అయింది. సో, పూణేలో ఉంటున్నాం కదా! పెద్ద పార్టీలు చేసుకోవడానికి, ఖర్చు పెట్టడానికి పెద్ద ఏం స్కోప్ కూడా లేదండి. సో, రాదర్ దాన్ ఆ పార్టీస్ కన్నా సరదాగా వాచ్‌మెన్ అంకుల్ వాళ్ళకి ఇలా గిఫ్ట్స్ ఇస్తే ఐ ఆల్వేస్ ఫీల్ మోర్ హ్యాపీ అండి ఇలా ఇవ్వడం. ఇఫ్ మీరు చూసుంటే నా ఫస్ట్ యానివర్సరీకి కూడా మా మమ్మీ వాళ్ళ స్కూల్‌లో పిల్లలందరికీ గిఫ్ట్స్ ఇచ్చాను. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అప్పుడు. సో, ఇయర్ స్కూల్ లేదు, పిల్లలు లేరు. సో, ఇక్కడ ఉన్నాం కాబట్టి వాచ్‌మెన్ అంకుల్ వాళ్ళకి సరదాగా చిన్న హ్యాంపర్ రెడీ చేశానండి. సో, ఇందులో డీటెయిల్‌గా చెప్తాను దేనికి ఎంత పడిందో. జస్ట్ మీకు ఒక ఐడియా ఉంటది. అంటే మీకు యూజ్ అవుతదేమో ఇఫ్ యూ వాంట్ టు గివ్ యూ కెన్ ప్లాన్ అన్నట్టు. సో, ఫస్ట్ వచ్చేసి సోయా స్టిక్స్ అండి. ఇది 37 రూపీస్ పడింది. నాకు డీమార్ట్‌లో ఆర్డర్ పెట్టాను. నెక్స్ట్ వచ్చేసి పారాషూట్ అండి. ఇది నాకు తెలిసి 99 రూపీస్ అండి. ఇది కూడా డీమార్ట్‌లోనే ఆర్డర్ పెట్టాను. నెక్స్ట్ సాంబ్రాణి. ఇది కూడా అంతేనండి. ఇది డీమార్ట్‌లోనే పెట్టా. ఇది 39 రూపీస్ ఎంతో పడినట్టుందండి. నెక్స్ట్ వచ్చేసి ఇది వాళ్ళకి యూజ్ అవుతుందేమో, జస్ట్ మజ్జిగ తెచ్చుకుంటారేమో డ్యూటీకి అన్నట్టు. ఇది మా ఇంటి ముందు ఎగ్జిబిషన్ పెడితే అక్కడ తీసుకున్నానండి. సో 35 రూపీస్ పడింది. అండ్ డైరీ మిల్క్ ఆబ్వియస్లీ డీమార్ట్. ఇది 40 రూపీస్ పడిందండి. ఇది ఎందుకంటే తీయని వేడిగా చేసుకోవడానికి. అండ్ ఆల్సో క్యాండిల్, చిన్న క్యాండిల్ అండి, ఫ్లోటింగ్ క్యాండిల్. ఇది సెట్ ఆఫ్ 4 వచ్చింది డీమార్ట్లో. 23 రూపీస్ పడినట్టుందండి. అన్ని కలిపి ఇది మాత్రం 23 రూపీస్ పడింది. అండ్ బౌల్ అండి. ఇది సెట్ ఆఫ్ 4. ఇది ఒక్కొక్కటి 46 రూపీస్ పడినట్టుందండి. అండ్ ఈ యొక్క 3 సోపులు అండి. అందరికీ తెలుసు అనుకుంటే డీమార్ట్ సోప్స్ ఇవి. ఒక్కొక్కటి 40 రూపీస్ అండి. సో 3 120. అండ్ ఈ బ్యాగ్ వచ్చేసి సెట్ ఆఫ్ 25 పెట్టానండి. 280 చేంజ్ ఎంతో పడింది. ఒక్కొక్క బ్యాగ్ 11 రూపీస్ అరౌండ్ పడిందండి. సో ఇవన్నీ ఇలా నీట్గా ఒక బ్యాగ్లో ఇలా సెట్ చేసామన్నమాట. అన్నీ సర్దేసి సో ఇవాళ నైట్ అంకుల్ వాళ్ళకి ఇవ్వాలండి. సో నాకు తెలిసి అరౌండ్ 455 ఎంతో పడి ఉంటుందండి. 455 నుంచి 460 మధ్యలో ఒక్కొక్క వాళ్ళకి. సో ఐ ఫీల్ రియలీ హ్యాపీ అండి. కొంచెం డబ్బులు అయితే అయ్యాయి కానీ బట్ గివింగ్ ఆల్వేస్ మేక్స్ మీ రియలీ హ్యాపీ. అంతేనండి. అండ్ ఆల్సో యా అండి, ఇన్ కేస్ మీకు ఎవరికన్నా ఈ ఐడియా నచ్చితే మీరు కూడా ఫాలో అవ్వండి. మీరు కూడా ఎలా ఏమన్నా చేస్తూ ఉంటే కమెంట్ చేయండి. అండ్ ఆల్సో మీకు ఇలాంటి ఏమన్నా ఐడియాస్ కావాలంటే కమెంట్ చేయండి. లెట్స్ డిస్కస్ ఇన్ కమెంట్స్. ఇలాంటి అన్నా లెట్స్ ప్లాన్ సంథింగ్. ఓకే అండి. ఫోటో చూసారు కదండి, డెకరేషన్ చాలా సింపులే కదా. సో నేను ఏంటంటే కొన్ని అమెజాన్ నుంచి ఆర్డర్ పెట్టాను. ఇన్ కేస్ మీకు ఒక ఐడియా ఉంటుంది, ఇన్ కేస్ ఎవరన్నా వాడుకోవాలనుకుంటే. సో కర్టెన్స్ వచ్చేసి 200 ఎంతో పడినట్టుందండి, 1 రూపీ తక్కువ. రెడ్ కలర్ కర్టెన్స్. అండ్ నెంబర్ 2 వచ్చేసి ఇది రేట్ ఎక్కువ పడింది అమెజాన్లో కాబట్టి, బయట అయితే తక్కువే ఉంటుందండి. నాకు 130 రూపీస్ పడింది. అండ్ నెక్స్ట్ ఇది హ్యాపీ యానివర్సరీ బ్యానర్ అండి, ప్లస్ బలూన్స్. ఇవన్నీ కలిపి 149 పడిందండి. అంతే అండి, సింపుల్గా. అండ్ కేక్ ఆబ్వియస్లీ ఎక్కడ రేట్లు అలా ఉంటాయి. సో మొత్తానికి కదండి యానివర్సరీ పేరుతో నేను పెట్టిన ఖర్చు.